కరీంనగర్ రాజీవ్ చౌక్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లోని క్యాష్ చెస్ట్లో 12 కోట్ల రూపాయల నగదు మాయమైనట్లు గుర్తించారు అధికారులు. దీనిపై ఇవాళ సాయంత్రం కరీంనగర్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లాలోని 28 బ్రాంచ్లకు ప్రధాన శాఖగా ఉన్న యూనియన్ బ్యాంకులో భారీగా లిక్విడ్ క్యాష్ నిల్వ ఉంటుంది. ఇదే అదునుగా బ్యాంక్ మేనేజర్ సురేష్ 12 కోట్ల రూపాయల్ని 2 విడతలుగా మాయం చేసి వడ్డీ కోసం ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఆడిటింగ్లో భాగంగా పెద్ద మొత్తంలో నగదులో తేడా రావడంతో అధికారులు పోలీసులను సంప్రదించారు. మార్చి నెలలో ఆడిట్ జరుగుతుంటుంది. అయితే ఆడిట్ నాటికి డబ్బు తిరిగి వస్తుందని భావించిన సురేష్ అనుకున్నట్లు రాకపోవడంతో అడ్డంగా దొరికిపోయాడు. అయితే 3 కోట్ల వరకు జరిగే మోసాలను మాత్రమే పోలీసులు విచారిస్తారు. లెక్కకు రాని నగదు 12 కోట్లు కావడంతో ఈ కేసును సిబిఐకి అప్పగించే అవకాశాలున్నాయి. కరీంనగర్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్కామ్ కు సంబంధించి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఈ స్కామ్ ఎలా వెలుగులోకి వచ్చింది? పోలీసుల వెర్షన్ ఏంటి? సాకేత్, కంచె చేను వేయడం అంటే ఏంటో ఈ సంఘటన మనకు ప్రత్యక్ష రుజువు అని చెప్పొచ్చు. ఎందుకంటే కరీంనగర్ బ్యాంక్ ఏదైతే ఉందో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కరెన్సీ చెస్ట్, ఇది 4 ఉమ్మడి జిల్లా పాత జిల్లాలో ఏవైతే ఉన్నాయో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాకు సంబంధించిన 28 బ్రాంచీలకు సంబంధించిన నగదు నిల్వ చేసే కరెన్సీ చెస్ట్ లో ఈ మోసం బయటపడింది. బ్యాంకు మేనేజర్, ఈ కరెన్సీ చెస్ట్ కు కాపలాగా ఉండాల్సిన, బాధ్యుడిగా ఉండాల్సిన మేనేజర్ సురేష్, ఏఎం సురేషే ఈ ఫ్రాడింగ్ కు పాల్పడినట్టుగా అధికారులు గుర్తించారు. ఎందుకంటే ప్రతి 2 నెలలకోసారి ఈ బ్యాంకు సంబంధించిన నగదు నిల్వలు ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పి కరెన్సీ చెస్ట్ లో ఆడిటింగ్ జరుగుతుంటుంది. ఈ ఆడిటింగ్ లో భాగంగా ఈ నెల 11న కూడా ఆడిటింగ్ చేశారు. ఈ ఆడిటింగ్ లో 12 కోట్లు లోటు కనిపించడంతో దీనిపై విచారణ జరిపిన అధికారులు బ్యాంకు మేనేజర్ ను నిలదీయడం జరిగింది. దీంతో అతను తాను చేసిన మోసాన్నంతా కూడా అధికారుల ముందు ఒప్పుకున్నట్టు మనకు చెప్తున్నారు. ఏం జరిగిందంటే ప్రతి 28 బ్యాంకులలో కూడా నిల్వ ఎక్కడైతే మిగిలిపోయిన లిక్విడ్ క్యాష్ ఉంటుందో అది ప్రతిరోజు ఈ కరెన్సీ చెస్ట్ కు చేరుతుంటుంది. ఇలా చేరిన క్యాష్ అంతా కూడా దాదాపు 200 కోట్ల వరకు కూడా ఈ కరెన్సీ చెస్ట్ లో నిల్వ చేసే అవకాశం ఉంది. ఇందులో నుంచి 2 దఫాలుగా సురేష్ తన మిత్రులైన కొంతమందికి ఒకసారి 5 కోట్లు, ఒకసారి 7 కోట్లు వడ్డీ కోసం ఆశపడి వీటిని తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి బ్యాంకు మేనేజర్ కు సహకరించిన సిబ్బందిని కూడా కొంతమంది 3 సిబ్బంది మీద కూడా కేసు నమోదైంది. వీటిలో మాధవరం సంపత్రావు ఎవరైతే ఉన్నాడో ఆర్ముడ్ గార్డు, బ్యాంకు కరెన్సీ చెస్ట్ కాపలాగా ఉండాల్సిన మాధవరం సంపత్రావు, తర్వాత డ్రైవర్లు, ఇక్కడ ఈ క్యాష్ అంతా కూడా బ్యాంకు సంబంధించిన వాహనాలనే బయటికి తరలించిపోయినట్టు కూడా అధికారులు గుర్తించారు. నరేష్, సంతోష్ అనే 2 డ్రైవర్లు, తర్వాత గార్డ్ సంపత్రావుతో పాటు ఈ బ్యాంక్ మేనేజర్ సురేష్ పై కూడా పోలీసులకు ఈరోజు సాయంత్రం అధికారులు ఫిర్యాదు చేశారు. అధికారులు చేసిన ఫిర్యాదును పోలీసులు పూర్తిగా కూడా నమోదు చేసిన తర్వాత ఇది 3 కోట్లకు వరకు మాత్రమే తమ పరిధిలో ఉంటుంది. పోలీస్ శాఖ విచారణ జరిపే అధికారం ఉంటుంది. ఇది 3 కోట్లకు మించిన ఫ్రాడింగ్ కాబట్టి దీన్ని మేము సిబిఐకి తరలించాలని చెప్పి వాళ్ళు సూచించారు. ఇవన్నిటిని ఆధారంగా చేసుకుని రేపు పూర్తి స్థాయి నివేదికను సిబిఐకి కూడా ఆ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది మొత్తం మీద కరీంనగర్ జిల్లాలో గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. గతంలో ఒక బ్యాంక్ మేనేజర్, కరీంనగర్ ఆంధ్ర బ్యాంక్ సంబంధించిన మేనేజర్ తన కూతురు పెళ్లి కోసం ఫ్రాడ్ చేసిన ఉదంతాలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారో సురేష్, ఇప్పుడు ప్రజెంట్ తాజా ఘటనకు సంబంధించిన సురేష్ కూడా గతంలో వేరే బ్యాంకులో చిన్న కోడూరు కావచ్చు, మహాదేవ్పూర్ శాఖల్లో కూడా పనిచేశాడు. ఆ శాఖల్లో పనిచేసినప్పుడు కూడా ఇతని మీద చిన్న ఫ్రాడింగ్ కేసులు నమోదయ్యాయి. ఇంతటి నేర చరిత్ర ఉన్న ఈ బ్యాంక్ మేనేజర్ ను ఎంతో 200 కోట్ల వరకు నగదును నిల్వ చేసే కరెన్సీ చెస్ట్ దగ్గర ఒక మేనేజర్ గా నియమించిన పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన అధికారులు లోతుగా దర్యాప్తు చేసి రేపు మరింత పూర్తి స్థాయి దర్యాప్తు కోసం వాళ్ళ నివేదికను అందించే అవకాశం ఉంది. సాకేత్, థ్యాంక్ యూ వెంకటేష్.